మార్గశిర శుద్ధ షష్ఠి అనే దినానికి హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇందులో ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించే ప్రత్యేకమైన తిథిగా భావిస్తారు. మార్గశిర శుద్ధ షష్ఠి విశిష్టత మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే 6వ రోజు షష్ఠి ని సుబ్రహ్మణ్య షష్ఠి గా పిలుస్తారు. అదే రోజున దేవేంద్రుడు దేవసేనతో కలసి సుబ్రహ్మణ్య స్వామికి వైభవంగా వివాహం జరిపినట్లు పౌరాణిక విశ్వాసం. తమిళనాట స్కంద షష్ఠి అని, కొన్ని ప్రాంతాల్లో ప్రవార షష్ఠి, చంపా షష్ఠి అని కూడా పిలుస్తారు. ఈ స్వామి ఆరాధన వల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు, వివాహం సమస్యలు నయం అవుతాయని, సంతాన సౌభాగ్య ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం ఉంది. ఈ రోజు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి, తడి బట్టలతో ఆలయానికి వెళ్లి పాలు, పండ్లు, పువ్వులు, వెండి పడగలు, వెండి కళ్ళు వంటి మొక్కుబడులు సమర్పిస్తారు. ఆ రోజు దానం చేయడం వల్ల గ్రహదోషాలు తొలగుతాయని, పరోపకారం చేసుకోవాలని ఈ తిథి సందేశం ఇస్తుంది. పూజా విధానం మరియు సమాజ ప్రయోజనం మార్గశిర మాసంలో చలి ఎక్కువగా ఉండే సమయంలో ఆర్థికంగా కష్టపడే వారికి దుప్పట్లు, స్వేటర్లు, తినుబండారాలు ఇవ్వడం ద్వారా పరోపకారం చేసేందుకు ఇది ఉత్తమ దినం. సుబ్రహ్మణ్య స్వామి పూజకు ప్రత్యేకమైన ఫలితాలు ఉంటాయని, ఆరోగ్యానికి, భౌతిక, మానసిక శాంతికి ఇది సహాయపడుతుందని విశ్వాసం ఉంది. ముగింపు మార్గశిర శుద్ధ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, దానం, పూజలు, సమాజానికి పరోపకారం చేసే ఆచరించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చని పురాణాలు, సంప్రదాయాలు తెలిపాయి.